వెల్కమ్ బ్యాక్. వరంగల్ కార్పొరేషన్ తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. గతంలో ఒప్పందం ఉల్లంఘించిన సంస్థకే మరోసారి కాంట్రాక్ట్ కట్టబెట్టడం వెనుక ఉన్న మరో మర్మమేమిటో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ వరంగల్ కార్పొరేషన్లో వివాదాస్పదంగా మారిన ఆ కాంట్రాక్ట్ ఏంటి? గతంలో ఏం జరిగింది? వాట్స్ ది స్టోరీ? 2020లో వరంగల్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం, సేకరణకి ఉపయోగించే వాహనాలు, హుక్ లోడర్స్, కాంపాక్టర్స్, ఫాగింగ్ ఆటోలు, ఫాగింగ్ మిషన్స్ కొనుగోలు చేసేందుకు తెలంగాణ అగ్రోస్తో జీడబ్ల్యూఎంసీ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు గాను 2021లో దాదాపు 8 కోట్ల రూపాయలు ముందుగానే చెల్లించి ఒప్పందం ప్రకారం సప్లై చేయాలని అగ్రోస్కు ఆర్డర్ కూడా వెళ్లింది. ఒప్పందం ప్రకారం 15 రోజుల్లో రావాల్సిన వాహనాలు, పరికరాలు ఆలస్యంగా వచ్చాయి. అంతేకాదు అవి క్వాలిటీలో కూడా సరిగ్గా లేవు. వచ్చిన వాటిలో కూడా హుక్ లోడర్స్ కు మ్యాచ్ అయ్యే బాక్సులు రాకపోవడంతో ఇప్పటికీ అవి నిరుపయోగంగానే ఉంటున్నాయి. ఇక దోమల నివారణ కోసం ఆర్డర్ ఇచ్చిన ఫాగింగ్ ఆటోలు, హ్యాండ్ ఫాగింగ్ మిషన్లలో కొన్నింటిని ఆర్డర్లో సూచించిన విధంగా సప్లై చేసి మరికొన్నిటిని నాణ్యత లేనివి తెప్పించారు. ఇది గుర్తించిన అధికారులు కొన్నింటిని వెనక్కి పంపారు. అధికారులు వెనక్కి పంపిన వాటి స్థానంలో ఇప్పటికీ మిగతావి పంపకపోగా 66 ఫాగింగ్ మిషన్స్ లో 35 ఫాగింగ్ మిషన్స్ నాణ్యత లేనివిగా తేలింది ఏంటంటే, తెలంగాణ అగ్రోస్ సంస్థతో ఎస్డిఎస్ అనే మరొక సంస్థ థర్డ్ పార్టీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థే పరికరాలను సప్లై చేసింది. వరంగల్లోనే కాదు, తెలంగాణలోని కొన్ని నగరాల్లో కూడా ఇదే సంస్థ పరికరాలు సరఫరా చేసింది. రామగుండంలో సదరు కంపెనీ చేసిన నిర్వాకానికి సంబంధిత అధికారులు అప్పట్లో సమాధానం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి గత సంవత్సరం 2 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది. ఆ నిధులను మన చెత్త క్లీనింగ్ చేయడానికి, బ్యాటరీ నుంచి చెత్తలను తరలించడానికి, మొబైల్ టాయిలెట్స్ గురించి ఉపయోగించాల్సిందిగా సూచించారు. దానికి మేరకు పలు కంపెనీలు పోటీ పడగా ఒక ప్రముఖ కంపెనీకి దానిని అప్పగించడం జరిగింది. ఆ కంపెనీ వాళ్ళు గత సంవత్సరమే మన సెకండ్ క్వాలిటీ వాహనాలను తీసుకొని వచ్చారు. దాని నుంచి రావాల్సిన సామాగ్రి కూడా ఇంతవరకు సరిగా అందకపోగా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మళ్ళీ టెండర్లు పిలిస్తే మళ్ళీ ఆ కంపెనీకే వీళ్ళు టెండర్ శాంక్షన్ చేయడానికి సూచిస్తున్నారు. దీని వెనకాల మరి మున్సిపల్ కమిషనర్ కానీ, మేయర్ కానీ ఆయన ముడుపులు తీసుకుంటున్నారా, ఆయన పర్సెంటేజ్లు మాట్లాడుకుంటున్నారా అనేది ఇంతవరకు ఎవరికి విషయం అనేది బయటపడలేకపోతున్నది. ఏదేమైనా కూడా నగర ప్రజలకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సింది ఉంది. ఫాగింగ్ మిషన్లను తరలించడానికి కానీ, చెత్తను తరలించడానికి కానీ, మొబైల్ టాయిలెట్స్ను కానీ సిటీ పరిధి లోపల మొత్తం తిప్పాల్సిందిగా సూచిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, పలు ఏరియాలలో కూడా పబ్లిక్ టాయిలెట్స్ ఉండి వాటికి టెండర్లు పిలిచి దాని నుండి వెళ్ళి టెండర్ను శాంక్షన్ చేసిన వ్యక్తులు కూడా ఒక్కరోజు కూడా క్లీనింగ్ చేయకపోగా అసలు ఆ పబ్లిక్ టాయిలెట్లను పట్టించుకోకుండా కూడా నెలవారీ బిల్లులు మాత్రము ఖచ్చితంగా వాళ్ళకి అందుతూనే ఉన్నాయి. దీని వెనకాల కూడా పర్సెంటేజ్లు మాట్లాడుకున్నారని పలు కొంతమంది నాయకులు కానీ, కొంతమంది ప్రజలు కానీ వారి నోట వీరి నోట అనేది తెలుస్తుంది. ఏదేమైనా కూడా బల్దియా లోపల బడ్జెటే సరిగా లేనందున ఏదైనా పరికరాలు ఉండడానికి బడ్జెట్ లేదంటున్నారు. అయినా కూడా అదే కంపెనీకి, పాత కంపెనీ పర్సనే పిలిచి మళ్ళీ అదే కంపెనీకి వీళ్ళు టెండర్ ఇవ్వడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో ఎవరికి అందుతలేదు. ఏదేమైనా కూడా వరంగల్ నగర ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలి. అన్ని అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు కూడా ఖచ్చితంగా ఇన్ టైం లోపల జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అయితే తాజా ఇదే సంస్థకు మరోసారి కాంట్రాక్ట్ ఇచ్చారు గ్రేటర్ వరంగల్ పాలక మండలి. మొబైల్ టాయిలెట్ కోసం 1,50,00,000, 10 చెత్త సేకరణ ఆటోల కోసం 1,30,00,000 కాంట్రాక్ట్ సదరు అగ్రోస్ సంస్థకు ఇచ్చారు. దీనిపై ఇటీవల జరిగిన కౌన్సిల్లో తీర్మానం కూడా జరిగింది. ఇక ఏదైనా సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ముందుగా ఒక పేపర్ ప్రకటన విడుదల చేసి కనీసం 3 సంస్థల నుంచి కొటేషన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఎవరు తక్కువ కొటేషన్ ఇస్తే వారికి కాంట్రాక్ట్ ఇవ్వాలి. కానీ అలా జరగలేదు. అడ్డగోలుగా కాంట్రాక్ట్ ఇచ్చేశారు. కనీసం సదరు సంస్థ గతంలో నాణ్యత లేని పరికరాలు ఇచ్చిందన్న ఆలోచన కూడా చేయలేదు. వరంగల్ నగర పాలక సంస్థ పేరుకు మాత్రమే గొప్పగా ఉన్నది. కానీ వరంగల్ నగరపాలక సంస్థ అంటే శానిటేషన్ కానీ, రోడ్స్ కానీ ఏదైనా కూడా చాలా చక్కగా ఉండాలి, నీట్గా ఉండాలి. అయితే మున్సిపల్ కార్పొరేషన్ సుమారు 2 కోట్ల నిధులతో గతంలో ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అట్టి కాంట్రాక్ట్ తీసుకొని కూడా మొబైల్ టాయిలెట్స్ కానీ, తర్వాత షూటింగ్ మిషన్స్ కానీ, ఎలాంటి ట్రక్స్ కానీ ఎలాంటివి కూడా
నాణ్యత గల కొనుగోలు చేయకుండా అందులో సామాగ్రి కూడా ఒక లేటెస్ట్కి సంబంధించినటువంటి పెట్టకుండా నామమాత్రంగా డబ్బులన్నీ తీసుకొని కామన్గా టెంపరీకి సంబంధించిన పెట్టినాయి. అవి కొద్ది రోజులకే అన్ని ట్యాబ్స్ ఊడిపోవడం. ఎక్కడ కూడా మీరు గతంలో చూడండి, ఎక్కడ వాహనాలు కూడా ప్రజలకు అవసరానికి షీ మొబైల్ టైలర్స్ లేవు. ఏదో ఒక గంట సేపు స్వీపింగ్ మిషన్స్ నడితే రాత్రి పక్కన పెడతారు. ఆ మిషన్స్ ఖరాబ్ అయితే పక్కన పెడతారు. ఆ ట్రక్స్ ఖరాబ్ అయితే నాణ్యత లేని బండ్లు టెంపరీ ఖరాబ్ కావాలి, మళ్ళీ ఇంకో సంవత్సరం మళ్ళీ తీసుకోవాలి. ఇలాంటి కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి నగరపాలక సంస్థ డబ్బులని దుర్వినియోగం చేస్తున్నది. దీని వెనుక ఎవరున్నారో అధికారులైనా కూడా ప్రజాప్రతినిధుల వారిపైన చర్యలు తీసుకోవాలి. రెండోది మున్సిపల్ కమిషనర్ గారు, ఎంహెచ్ఓ గారు, సిఎంహెచ్ గారు దీనిపైన బాధ్యత వహించాలి. వాళ్ళు కూడా భిన్నంగానే చూస్తున్నారు. అసలు ఎందుకు దీని వెనుక రహస్యం ఏంటిది? డబ్బుల కోసమా, లేకుంటే పర్సెంటేజీల కోసమా, ఇంకా దేనికోసం? అలాంటి పద్ధతులు మార్చుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన డబ్బులను కూడా ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేస్తున్నారు. దానిపైన సమగ్రంగా నివేదిక కూడా తయారు చేసి ప్రజల ముందు ఉంచాలి. రెండోది, ప్రజలు అందరు కలిసి కడుతున్నటువంటి కష్టపడి పనిచేస్తున్న ట్యాక్సులు, ఆ ట్యాక్సుల డబ్బులను కూడా ఇష్టం వచ్చినట్టుగా వాడుకొని అధికారులు ఏమి పట్టించుకున్నట్టు ఉద్యోగాల పేరుతో కూర్చొని టైంపాస్ చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మళ్ళీ కనుక అదే కాంట్రాక్టర్ టెండర్కి ఇస్తే మాత్రం ఎవరైనా ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళు ఏం చేసిండ్రు, ఎంత పని చేసినా వాళ్ళ ట్రాక్ రికార్డ్ తప్పకుండా చూడాలి. చూసి వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా అనేది ఒక ప్రజాప్రతినిధుల సమక్షంలో, అధికార సమక్షంలో దానిపైన చర్చ చేయాలి. చేసిన తర్వాత దాని మీద ఆలోచన చేసి వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి రద్దు చేయాలి. మంచి కంపెనీలకు ఇచ్చి, మంచి నాణ్యత గల వాళ్ళకి ఇచ్చి పనులు చక్కగా చేయించాలి. ఈసారి ఆగ్రోస్ సంస్థతో హాకా అనే మరో సంస్థ థర్డ్ పార్టీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా కూడా కొంతమంది రాజకీయ పెద్దల మెప్పు కోసమే జరుగుతుందని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కోట్లలో ప్రజాధనం దారి మళ్లినా మళ్లీ అదే కంపెనీకి చెందిన వారికే మరో కాంట్రాక్టు దక్కడంపై బల్దియాలో చర్చ జరుగుతోంది. 2020 నుండి జీడబ్ల్యూఎంసీ నుండి తెలంగాణ ఆగ్రోస్ మధ్య జరిగిన ఒప్పందాలపై సమగ్ర విచారణ జరిపితే నిజాలు నిగ్గు తేలుతాయని పలువురు నిపుణులు చెబుతున్న మాట.